మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ ముప్పుపై ఆందోళన. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడినట్లుగా కనిపించింది. కానీ నిజానికి అది ఆయనది కాదు. సాంకేతికంగా డీప్ ఫేక్ అని పిలువబడే టెక్నాలజీతో తయారు చేసిన అబద్ధపు వీడియో. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నేరుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. చిరంజీవి ఈ విధంగా చెప్పారు. డీప్ ఫేక్ సాంకేతికత గొప్ప ఆవిష్కరణ అయినా దాన్ని చెడుగా వాడితే అది సమాజానికి హానికరం అవుతుందన్నారు. సాంకేతికత మన జీవితాలను సులభతరం చేయడానికి ఉండాలని, మోసం చేయడానికి కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనతో సైబర్ క్రైమ్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. విసి సజ్జనార్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ఇలా తెలిపారు. ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ అకౌంట్లు, మోసపూరిత వీడియోల కేసులు పెరుగుతున్నాయన్నారు. కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతోందని చెప్పారు. చిరంజీవి ఈ సంఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సామాజిక బాధ్యతను చూపారని, ఆయన చర్య ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి అభిమానులు కూడా సోషల్ మీడియాలో బాస్ కు మద్దతు తెలిపారు. మా హీరోతో ఇలాంటివి జరగకూడదంటూ #వి స్టాండ్ విత్ చిరంజీవి అనే #ను ట్రెండ్ చేస్తున్నారు. చాలా మంది సాధారణ ప్రజలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నందున ఆయన చేసిన ఫిర్యాదు వారికి ధైర్యాన్ని ఇచ్చింది. చిరంజీవి ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సూచన చేశారు. డీప్ ఫేక్లపై ప్రత్యేక చట్టాలు అవసరమని అన్నారు. సాంకేతికత వేగంగా పెరుగుతున్నా దాని దుర్వినియోగం కూడా అంతే వేగంగా పెరుగుతోందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీప్ ఫేక్ అంటే ఏంటో చాలా మందికి ఈ ఘటన తర్వాత స్పష్టంగా తెలిసింది అన్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒకరి ముఖం, వాయిస్ తీసుకుని మరో వీడియోలో జత చేసే సాంకేతికత. దీని ద్వారా అసత్య వీడియోలు సృష్టించడం చాలా సులభం. ఇలాంటి వీడియోలు ఒకరి ఇమేజ్ కి నష్టం కలిగించవచ్చు, కుటుంబాలను కూడా దెబ్బతీయవచ్చు. అందుకే చిరంజీవి ఈ సమస్యను ప్రజల ముందుకు తెచ్చారు. సజ్జనార ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఏదైనా అనుమానాస్పద వీడియో కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని, సరదా కోసం షేర్ చేయొద్దన్నారు. అలాగే అది నిజమా కాదా అని చూసి షేర్ చేయండి అన్నారు. పోలీసులు ప్రస్తుతం వీడియో మూలం దాన్ని సృష్టించిన వ్యక్తుల వివరాలను గుర్తించడానికి పనిచేస్తున్నారన్నారు. చిరంజీవి విషయంలో జరిగిన ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాలా మంది ప్రముఖులు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీ ఇష్యూ కాదని, ప్రతి సామాన్యుడి భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మన ఫోటోలు, వీడియోలు ఎలా పెడుతున్నారో తెలుసుకోవడం మన బాధ్యత అని ప్రజలు గ్రహించాలన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి చివరిగా ఇచ్చిన సందేశం ఎంతో బలంగా నిలిచింది. సాంకేతికత మన చేతిలో ఉన్న గొప్ప సాధనం. దాన్ని మంచు కోసమే వాడాలి. ఫోటో కాపీ చేయొచ్చు, కానీ మన విలువలను కాపీ చేయలేరని మెసేజ్ ఇచ్చారు. ఈ సంఘటన టెక్నాలజీతో జీవిస్తున్న మనందరికీ ఒక పాఠం నేర్పింది. నిజం ఎప్పుడు లేట్ అవుతుంది, కానీ రిజల్ట్ ఎప్పుడు లేట్ అవ్వదు. అందుకే సమస్యలను ముందే గ్రహించి వాటిని అక్కడే ఆపాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. మంచి ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. మంచి